ఈ రోజు మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శివాజీ జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణ అని మంత్రి సంధ్యారాణి తెలిపారు. వార్తల సమాప్తం. నమస్కారం. भारत माता की जय, भारत माता की जय, విగ్రహం చాలా తక్కువ దగ్గర ఉంటుంది. కానీ మన సాధువుల్లో ఎప్పుడో 1983లోనే ఆ మహానుభావుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఈ సెంటర్ని కూడా శివాజీ సెంటర్ అని పెట్టి ఇక్కడ అందరూ కూడా యువత కానీ పెద్దలు కానీ ఆయన తాలూకు పౌరుషాన్ని, ఆయన తాలూకు సంస్కృతిని, ఆయన తాలూకు సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లాలని ఆ మహానుభావుడు ఆ శివాజీ గారు, ఛత్రపతి శివాజీ గారు, ఎందుకంటే అడుగు వెనక వేయని మహానుభావుడు. మేసం మెలేసి తిప్పితే ప్రతిదీ ఘన విజయంతో ముందుకెళ్ళినటువంటి ఆ మహానుభావుడిని మనం ఎప్పటికీ గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆయన తాలూకా తన కీర్తిని, ఆయన పౌరుషాన్ని, ఆయన క్రమశిక్షణని మనం అలవాటు పట్టుకొని అలాగే ఉన్నటువంటి యువతందరూ కూడా ఆయన మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు మమ్మల్ని పిలిచి మీరందరూ కూడా చాలా గౌరవంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఆయనకు పూలమాల వేసి